అసలు ఐస్ క్రీమ్ బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఎలా వచ్చింది థాట్? ఆ రోజున్న బేసిక్ నాలెడ్జ్ తో వేస్టేజ్ లేని ప్రోడక్ట్ ఏంటి అని చూసుకున్నప్పుడు F&B లో ఐస్ క్రీమ్ అని బెటర్ అనిపించింది. ఎంత కాలం చేశారు ఈ గ్రౌండ్ వర్క్? మనం ఐస్ క్రీమ్స్ పైనే ఇప్పటికీ చేస్తుంటాం అండి. స్టిల్ ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ లెర్న్ ఆన్ రెగ్యులర్ డైలీ బేసిస్. మీకు ఎవరైనా సలహాలు అది ఇచ్చారు ఈ బిజినెస్ లోనే? ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఎక్కువ నాలెడ్జ్ తో స్టార్ట్ చేయలేదండి. తర్వాత అవసరం నేర్పించింది, నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ ఏజ్ కి నేను చేసిన పనులకి నాట్ సో ఈజీ. ఇట్ వి హావ్ అబౌట్ 80+ స్టోర్స్ ఇండియా వైడ్ ఉంది. నాట్ సెల్లింగ్ ఎనీ గోల్డ్ ఆర్ డైమండ్స్. నేను ఐస్ క్రీమ్ అమ్ముతున్నాను. ఎందుకు జనరల్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఆ కాన్సెప్ట్? ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్స్ లేదంటే ఏదైనా ఏజెన్సీలు లాంటివి అయితే వెరీ మచ్ ఈజీ. మీ కంట్రోల్ ఏముండదు, అక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్ ఇచ్చేస్తే అయిపోయింది. ఎనీ QSR బ్రాండ్ F&B సెగ్మెంట్ లో నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఫ్రాంచైజింగ్ త్రూ సక్సెస్ అవ్వరు. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో రైట్ నో మనం ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లో ఉన్నామండి. సో అందరికీ కూడా బాగా సుపరిచితం అయిపోయింది ఆర్గానిక్ క్రీమరీ. సో దట్టు వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా ఐస్ క్రీమ్ పైన క్రేవింగ్స్ వస్తుంటాయి, ఈవెన్ నాకు కూడా అనమాట. కానీ మనం షుగర్ ఫ్రీ ఉండాలి అండ్ అలాగే మనకి ఏదైనా జలుబు చేస్తుందేమో, ఇలా చాలా క్వశ్చన్స్ మన మైండ్లో అలా రైజ్ అవుతూ ఉంటాయి. అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సో ఇవన్నీ విషయాలు నేను చెప్పేదానికన్నా సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సుహాస్ గారు. సో అందరూ గిల్ట్ ఫ్రీతో హ్యాపీగా వచ్చేసి తింటున్నారు ఇక్కడ. మంచి నేమ్ అయితే వచ్చింది. అవునండి, అంటే షార్ట్ టైమ్ లో హ్యాపెనింగ్ బ్రాండ్ లాగా తీసుకొని వచ్చాం. వెరీ సూన్ మేము ఇంకొక 6-7 అవుట్లెట్స్ కూడా హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నాం. అవును, విన్నాను నేను కూడా. సో ఆల్రెడీ మనకి కొత్తగా వచ్చింది కదా ఈ ఫ్లేవర్ అయితే, అందుకని నేను జామున్ ఫ్లేవర్ తీసుకుని దీంతో మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ అండి. వావ్, ఆల్రెడీ నేను చాలాసార్లు ఇక్కడ ఎన్నో ఫ్లేవర్స్ తిన్నాను. ఈ ఫ్లేవర్ కూడా అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. అండ్ ఇది మనకి ఎప్పుడు వచ్చినా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. జామున్ అంటే కొన్ని సీజన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, బట్ మీరు ఏ సీజన్లో అయినా వచ్చి మన ఐస్ క్రీమ్ తినేయచ్చు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అలాంగ్ విత్ ఫ్రూట్ ఉంటుంది మా దగ్గర, అదే అడ్వాంటేజ్. ఆల్ ప్రొడక్ట్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అలాంగ్ విత్ టాపింగ్స్ కూడా ఫ్రూట్స్ తో ఉంటాయి. ఫ్రూట్స్ తోనే 1-2 సార్లు కాదండి, నేను చాలా సార్లు ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ కూడా నేను టేస్ట్ చేసేసాను. సో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అసలు ఐస్ క్రీమ్ బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఎలా వచ్చింది ఈ థాట్? ఎందుకు వచ్చింది? అట్లా కాదండి, అంటే ఐస్ క్రీమ్ బిజినెస్ అనే స్పెసిఫిక్ గా కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, బై బర్త్ ఐ మీన్ ఐఎమ్ ఫ్రమ్ ఎ సేమ్ బ్యాక్గ్రౌండ్. బట్ ఏంటంటే ఐస్ క్రీమ్ సెగ్మెంట్ అనేది కొత్త, బట్ అది F&B లోకి వెళ్ళాలనేది ఒక ఐడియా ఉండింది రఫ్ గా. సో అది కొద్దిగా అందంగా తీసుకెళ్దాం. F&B లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఆ రోజు ఇట్స్ బీన్ 12 years లాంగ్ స్టోరీ. సో ఆ రోజున్న బేసిక్ నాలెడ్జ్ తో వేస్టేజ్ లేని ప్రోడక్ట్ ఏంటి అని చూసుకున్నప్పుడు F&B లో ఐస్ క్రీమ్ అని బెటర్ అనిపించింది. లిమిటెడ్ వేస్టేజ్ అంటే మీకు రెగ్యులర్ రెస్టారెంట్ లో కానీ ఫాస్ట్ ఫుడ్ లో కానీ ఏదైనా ఈవినింగ్ సేల్ అవ్వకపోతే బయటపడేసి వెళ్ళాలి. సో ఆ రోజున్న బేసిక్ నాలెడ్జ్ తో అలా ఉండొచ్చు, కొద్దిపాటి ఆలోచనతో అలా స్టార్ట్ చేసాం. బట్ ఇట్ హాస్ గాన్ ఇన్ టు అనదర్ లెవెల్. దాని తర్వాత స్టాండర్డ్ USP ఒకటి పెట్టుకుంటే కాదు, మనం యూనిక్ గా ఉండాలి మార్కెట్ లో. ఏదో సెల్లింగ్ పాయింట్ కోసం కాదు, ఇట్ షుడ్ అట్రాక్ట్ ద పీపుల్, ఇట్ షుడ్ క్రేవ్ ద పీపుల్ అన్నట్లుగా ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసాం అండ్ అట్లా చేసుకుంటూ వచ్చాం. సో అలా సాగుతుంది. అండ్ మీరు అన్నిటికీ చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తారు కదా. ఎంత కాలం చేశారు ఈ గ్రౌండ్ వర్క్? మనం ఐస్ క్రీమ్స్ పైనే ఇప్పటికీ చేస్తుంటాం అండి. స్టిల్ లెర్నింగ్. ఇట్స్ లెర్నింగ్ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఐస్ క్రీమ్ సెగ్మెంట్ కాదండి. ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ లెర్న్ ఆన్ రెగ్యులర్ డైలీ బేసిస్. అలా అవ్వకపోతే రియల్ 100% రాదు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, సో మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏమో ఆల్రెడీ చేతిలో పట్టుకొని ఉంటారు, తింటూ మనం చూడండి ఖచ్చితంగా. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి కదా. సో మీకు ఎవరైనా సలహాలు అవి ఇచ్చారు ఈ బిజినెస్ లోనే? సలహాలు అంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఆ రోజు ఇచ్చేవాళ్ళు లేరు. స్టార్టింగ్ లో ఎవరు ఇవ్వరు కదా. ఎవరు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీరంటే ఏం ప్రికాషన్స్ లేదండి, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఎక్కువ నాలెడ్జ్ తో స్టార్ట్ చేయలేదండి. తర్వాత అవసరం నేర్పించింది, నేర్చుకోవాల్సి వచ్చింది. జీవితం నేర్చుకున్నారు అంతే అండి. వెరీ సింపుల్. అంటే నా ఏజ్ కి నేను చేసిన పనులకి నాట్ సో ఈజీ. ఇట్ వి హావ్ అబౌట్ 80+ స్టోర్స్ ఇండియా వైడ్ ఉంది.
ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీ గోల్డ్ ఆర్ డైమండ్స్, నేను ఐస్ క్రీమే అమ్ముతున్నాను. అండ్ నెల్లూరు లాంటి ఊరు నుంచి టైర్ 2 టౌన్ నుంచి ఐ హావ్ టేకెన్ టు అంటిల్ ఢిల్లీ. అండ్ మాకు చాలా కంట్రీస్ నుంచి ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. మేము ఫ్రాంచైజ్ మోడల్ చేయకూడదని వీ స్టార్టెడ్ దిస్ కొత్త కాన్సెప్ట్ ఆర్గానిక్ క్రీమరీ అని స్టార్ట్ చేసాం. దీన్ని కంపెనీ ఆపరేటెడ్ మోడల్లోనే స్కేల్ చేయాలనేది ఐడియా. సో వెరీ సూన్ విల్ బి ఎంటరింగ్ న్యూ కంట్రీస్ యాజ్ వెల్ అదర్ దాన్ ఇండియా. సో అట్లా. ఓకే, ఇవన్నీ నేను విన్నాను. కాదు, ఎందుకు జనరల్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఆ కాన్సెప్ట్? అంటే ఫ్రాంచైజ్ ఇవ్వకూడదని కాదండి, బట్ ఆల్ ద కంట్రోల్ షుడ్ బి విత్ కంపెనీ, అప్పుడు ది బెస్ట్ వస్తుంది అనేది ఐడియా. నాట్ ఓన్లీ దట్ అండి, మీకు F&B అంత ఈజీ కాదండి, అనుకున్నంత అందంగా ఉండదు, అనుకున్నంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్స్ లేదంటే ఏదైనా ఏజెన్సీలు లాంటివో అయితే వెరీ మచ్ ఈజీ, మీ కంట్రోల్ ఏముండదు, అక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్ ఇచ్చేస్తే అయిపోయింది. బట్ ఇదేంటనేది రిటైల్, ఇది QSR ఫార్మాట్ అంటారు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్. ఈ సెగ్మెంట్స్ నాట్ సో ఈజీ. మీరు యు నేమ్ ద బ్రాండ్, KFC, McD, Domino's, Pizza Hut, వాట్ నాట్, ఎనీ QSR బ్రాండ్ F&B సెగ్మెంట్ లో నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఫ్రాంచైజింగ్ త్రూ సక్సెస్ అవ్వరు. ఇట్స్ ఆల్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్. ఇది నేనేదో కొత్తగా డిసైడ్ చేసింది కాదు. చాలా మంది KFCలు, McDలు మేము ఫ్రాంచైజ్ తీసుకున్నాం అంటారు, బట్ ఇట్స్ అ కంపెనీ ఆపరేటెడ్ మోడల్. దే విల్ బి కన్సిడర్ యాజ్ అన్ ఇన్వెస్టర్. సో ఈ మాట తెలియకుండా చాలా మంది నేను ఫ్రాంచైజ్ ఇస్తాను, 5 లక్షల ఫ్రాంచైజ్ ఇస్తాను, 10 లక్షల ఫ్రాంచైజ్ ఇస్తాను, రకరకాల F&B రోడ్డుకి 4-5 ఉంటాయి పుట్టగొడుగుల్లాగా వచ్చేసి. బట్ దట్ మోడల్ ఈస్ డిఫరెంట్ అండి.